దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళా శిశు సంక్షేమం అనే ఒక కాన్సెప్ట్తో భారతదేశ ప్రగతి ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశించిన లక్ష్యాన్ని ప్రగతిని సాధించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషణ్ అభియాన్ అవార్డు ప్రకటించిన సందర్భంలో తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు అందజేస్తుంది సార్. ఈ సందర్భంగా మీరంటే జాతీయ పోషణ్ అభియాన్ అవార్డు రావడంలో మీ పాత్ర, మీరు అనుసరించిన విధానం, దీనికి మార్గదర్శకం. అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ జాతీయ పోషణ అభియాన్ సెప్టెంబర్ 18న ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఆగస్టు 31st జాయిన్ అయిన నేను వెంటనే జాతీయ పోషణ అభియాన్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కన్వర్జెన్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అది డిఆర్డిఓ, డిపిఓ, అదేవిధంగా డిడబ్ల్యూ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, తదితర లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి దాన్ని చేయాల్సిన ప్రోగ్రామ్ అది కన్వర్జెన్స్ చేస్తూ వాళ్ళకి విధి విధానాలను కూడా చెప్పడం జరిగింది. ఇది 1 year ఒక క్యాలెండర్ని రూపొందించి సంవత్సరం పాటుగా దీన్ని పకడ్బందీగా అమలు చేశాం. మేజర్గా ఈ పోషణ లేనటువంటి పిల్లలు, తర్వాత మాల్న్యూట్రిషన్స్ పిల్లలు అంగన్వాడీ స్కూళ్ళల్లో కాకుండా అవుట్ ఆఫ్ అంగన్వాడీ కూడా ఉన్న వాళ్ళని స్ట్రీమ్లైన్లోకి తీసుకురావడం, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోషణ కేంద్రంలోకి వాళ్ళని పెట్టి 15 రోజుల పాటు మనకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్కీమ్ ద్వారా 1500 రూపాయలు వాళ్ళకి ఇచ్చుకుంటూ వాడు పూర్తి స్థాయిలో పోషక విలువలు పెరిగి వాడు మాల్న్యూట్రిషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ కేర్ తీసుకోవడం. అంతేకాకుండా గ్రామ స్థాయిలో కూడా మహిళలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బిడ్డ పుట్టగానే వెంటనే తల్లిపాలు ఇవ్వాలనే కాన్సెప్ట్ని పూర్తి స్థాయిలో చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీని ద్వారానే ఈ యొక్క అవార్డు కూడా అచీవ్ చేయడం. అంటే జాతీయ పోషణ్ అవార్డు స్వీకరించిన సందర్భంలో మీ ఫీలింగ్స్ అంటే మనం సమాజంలో చేస్తున్న ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఎలా మీకు ఫీలింగ్ ఏ విధంగా? తప్పనిసరిగా ఇది మరింత బాధ్యతను పెంచుతుంది. ఇంకొద్దిగా దీన్ని రిఫైన్ చేస్తూ ఈ మధ్యనే మేము ఒక కార్యక్రమం గ్రామ ఆరోగ్య వేదిక అనేది రూపొందించడం జరిగింది. జిల్లాలోనే ప్రత్యేకంగా ఇది రూపొందించాం. ఈ యొక్క హెల్త్ స్కీమ్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేస్తూ గ్రామంలోనే గ్రామ మహిళా సంఘాల మధ్యలో కూర్చొని అందరు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కలిసి మొత్తం కూడా కేవలం మాతా శిశువు సంక్షేమం గురించే కాకుండా హెల్త్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఒకే వేదిక మీద ఈ గ్రామ ఆరోగ్య వేదిక రూపొందించగలిగాం. దీన్ని ఇంకా రానున్న సంవత్సరంలో పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి అన్ని గ్రామాల్లో కూడా ఇది 100% జరిపి మంచి ఫలితాలు తీసుకురావడానికి ఇది ఒక మార్గంగా దొరుకుతుంది. మీకు అంటే జాతీయ పోషణ అభియాన్ అవార్డుతో ఇటు సమాజంలో మీ సంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఒక కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో ముందుకు పోతున్న సందర్భంలో జిల్లా ఆరోగ్యవంతంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు అంటే సమాజహిత కార్యక్రమాలు మనం విధి నిర్వహణ చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేస్తున్న సందర్భంలో మరోసారి మీకు అభినందన తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ సార్.